గార్డ్ వరకు అందరు కూడా నమస్సుమాంజలి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే ఎన్ఎంహెచ్ఓలు ఎన్హెచ్ఎంఓలు జేఏసీ మొట్టమొదటి ధర్నా నాకు అర్థమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత. సరే ఏదైనా కానీ ఒక ప్రయత్నం అంటే ధర్నా చౌక్లో చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ పైన జరుగుతాయి, కానీ మీరు మీ ఇష్యూ పెద్దది. ఇంకోటి ఏంటంటే కొంచెం లేట్గా రియాక్ట్ అయిందని కూడా నాకు అర్థమైంది. గతంలో ఎన్హెచ్ఎం యొక్క ఫండ్స్ గలాల శ్రీనివాస్ గారు డైరెక్టర్ హెల్త్ ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున దారి మరణినాయి ఇవన్నీ. అప్పుడు నేను దీనిపైన ఈడీకి కొన్ని న్యాయపరమైన పోరాటం చేసిన. అప్పుడు విజిలెన్స్లో కూడా ప్రూవ్ అయింది, వాళ్ళ పైన యాక్షన్ తీసుకోకుండా అదే విధంగా కొనసాగించింది గత ప్రభుత్వం. సరే ఏది ఏమైనప్పటికీ ఈరోజు ప్రజాప్రభుత్వం అనుకున్నాం. నిజంగా ప్రతి ఆసుపత్రిలో ఇప్పుడు ఆల్రెడీ మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం అంటే తెలంగాణలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ఆ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కోసం మా ఉద్యమం కొనసాగుతుంది. మరి ఇదివరకు వాళ్ళ జీతాలు 6 నెలలకు 3 నెలలకు 10 నెలలకు 15 నెలలకు ఇదే ఏజెన్సీ వ్యవస్థ ద్వారా ఇచ్చే పరిస్థితుల్లో ఇప్పుడు 1వ తారీఖు ఇచ్చే కాడికి ఉద్యమం వచ్చింది. మరి అంతేకాకుండా వచ్చే రోజుల్లో అందులో ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేసి మరి డైరెక్ట్ వాళ్ళను క్రమబద్ధీకరణ చేయాలి, కార్పొరేషన్ చేయాలనే డిమాండ్తో ఈరోజు ఉద్యమం జరుగుతుంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడేమో ఏజెన్సీ వ్యవస్థను ఎత్తేయాలని జరుగుతుంది. ఆల్రెడీ మీరు కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అంటే పొయ్యి మీద ఉన్న పెనం మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి పొయ్యిలు వేసారు. ఇక్కడ పొయ్యిలోకి వెళ్ళి పెనం మీద పోదాం అనుకున్నారు, కానీ పెనం మీదకి వెళ్ళి తీసుకొచ్చి ఈరోజు పొయ్యిలు వేసిన పరిస్థితి. ఈరోజు ఏజెన్సీ వ్యవస్థ అంటే రాక్షసుల చేతుల్లో ఉద్యోగులను పెట్టినట్టే. ఏజెన్సీలు ఏం చేస్తాయంటే మీ పేరు మీద ఈఎస్ఐ కడతామంటారు, కట్టరు. పిఎఫ్ కడతామంటారు, కట్టరు. ఇవన్నీ కూడా ఆఫీసర్లో తీసుకపోయి ఇది ఇస్తారు. మళ్ళీ మీకు 5 నెలలకు 6 నెలలకు ఒకటేసారి జీతాలు వస్తే అలా మా కమిషన్లు ఏమంటారు మధ్యలో. అలా ఆ కమిషన్ కాక మన సపరేట్ లంచాలు. ఎందుకంటే మన రీసెంట్గా జనగాంలో ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి జీతం రాకుండా నేను ఫోన్ చేసిన, 15 నెలల జీతం ఒకటేసారి వస్తే 50,000 లంచం అడిగింది. అట్లా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు మీది ప్రాణాలు కాపాడేటువంటి వృత్తి. సరే తక్కిన వృత్తులు అంది ఏది ఏమైనప్పటికీ మీది మాత్రం అన్ని ఎమర్జెన్సీ డ్యూటీసే ఉంటాయి. మీ చేతిలో ప్రాణాలు ఉంటాయి, రోగుల ప్రాణాలు ఉంటాయి. కాబట్టి మీకు ప్రభుత్వము ఈరోజు విద్యా రంగానికి వైద్య రంగానికి ముఖ్యమైన పాత్ర వహించాలి. కానీ దురదృష్టం ఏంటంటే మద్యం మీద ఉన్నంత శ్రద్ధ వైద్యం మీద ఉండదు ఇవాళ ప్రభుత్వానికి, విద్య మీద ఉండదు. ఎందుకంటే మద్యంతో ప్రభుత్వం నడుస్తుంది, విద్యతో నడుస్తుంది అనుకుంటలేరు. ఈరోజు ఒక కుట్ర ఏం జరుగుతుందంటే నాకు అర్థమైంది ఏంటంటే ఈరోజు నేషనల్ హెల్త్ మిషన్ అంటే చెట్టు మీద కాయలు ఉంటేనే రాళ్ళేస్తారు. అంటే మీ మీద రాళ్ళు ఎందుకు వేసిన అంటే ఇవాళ నేను ఇందాక చదివిన నాకు చాలా బాగా అనిపించిన పాయింట్స్ ఏంటంటే మేము ఎప్పుడు పిలిచినా మేము పోతాము, మా వల్ల ప్రసూతి మరణాలు తగ్గినాయి. నాకు గుర్తుంటుంది, శిశు మరణాలు తగ్గినాయి, ప్రసూతి మరణాలు తగ్గినాయి. ఇవాళ భారతదేశంలో 11వ ర్యాంకు ఉన్న దాన్ని 3వ ర్యాంకు మేము తీసుకొని వచ్చినాము అని చెప్పి అన్నీ కూడా హ్యూమానిటీ గ్రౌండ్స్లో. ఈరోజు పర్మనెంట్ డాక్టర్ల మీద నాకేం ఇది లేదు, పర్మనెంట్ స్టాఫ్ మీద నాకు ఇది లేదు. కాకపోతే వాళ్ళకంటే ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంటుంది, వాళ్ళు రిటైర్డ్ అయితే బెనిఫిట్స్ వస్తాయి, బకాయిలు వస్తాయి, వాళ్ళకు తర్వాత పెన్షన్లు వస్తాయి. కానీ ఇక్కడ మీకు ఇవేవి రావు. మళ్ళీ ఎవరి కోపం వచ్చినా ముందు పోయేది మీ నౌకరే. కాబట్టి జాగ్రత్తగా పనిచేస్తాము, ఇంకా భయం భక్తితో పనిచేస్తాము, వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ పనిచేస్తాము. రెగ్యులర్ ఉద్యోగి 10 గంటలకు వచ్చి 5 గంటలకు వెళ్ళిపోవచ్చు. కానీ ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఈరోజు మీతోని రాత్రి టైం ఉండదు, పాడుండదు. రాత్రి 8 తర్వాత కూడా చేయించుకోవచ్చు. ఎవరి కోపం వచ్చినా మన మీదనే పడతారు. ఈరోజు ఆ పరిస్థితికి మనం తీసుకొచ్చిండ్రు. ఎందుకంటే సబ్జెక్ట్ మీద నేను ఆల్రెడీ ఉన్నా, మీ వరకు రాలేదు, కానీ దీని మీద ఆల్రెడీ ఉన్నా కాబట్టి ఇది చేస్తున్నాం. ఈరోజు పంజాబ్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసిండ్రు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేసిండ్రు. ఈరోజు హర్యానాలో చేసిండ్రు. అంతేకాకుండా ఏదో పక్కన ఉన్న కర్ణాటకలో కార్పొరేషన్ చేసిండ్రు, ఏపీలో కూడా కార్పొరేషన్ చేసిండ్రు. ఇవాళ నేను విన్నవించుకున్నది ఏంటంటే వీళ్ళందరూ దాదాపు ఎంబీబీఎస్ చదవాలంటే 7 ఏళ్ళు పడుతుంది, నర్సులు చదవాలన్నా కానీ 5 ఏళ్ళు 6 ఏళ్ళు పడుతుంది. ఇక వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. కానీ ఈరోజు వాళ్ళు చదివేంది, వాళ్ళకి వస్తున్న జీతాలేంది, అవి ఇక్కడ స్టేజ్ మీద చెప్పుకుంటే సిగ్గుపోతుంది. అదేందా, ఎందుకంటే 60-40 రేషియోలో పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం గతంలో నాకున్న అంటే దీనిపై నాకు వచ్చిన ఇష్యూ లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ జీతాలకు వెళ్ళి కూడా మళ్ళీ కట్ చేసుకొని మీకు జీతాలు ఇస్తారు. వీళ్ళ మ్యాచింగ్ 40% దానికి యాడ్ చేయకుండా కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి వచ్చేది కూడా కమిషన్ చేసే దౌర్భాగ్యానికి ఈరోజు వచ్చింది. కాబట్టి నేను విన్నవించుకునేది ఏంటంటే ప్రభుత్వాన్ని, ఈరోజు వీళ్ళు ఒక నోబుల్ ప్రొఫెషన్లో ఉన్నారు. నోబుల్ ప్రొఫెషన్లో వాళ్ళు డాక్టరే కానీ
లేకుంటే ఇందులో నర్సే కానీ, లేకుంటే ఒక వార్డ్ బాయ్ కానీ, లేకుంటే ఓటీ ఆపరేటరే కానీ, ఓటీ హెల్పరే కానీ, ఎవరైనా కానీ, సపోర్టరే కానీ, వీళ్ళందరూ కూడా నోబుల్ పనిలో ఉన్నారు. వీళ్ళంతా అర్థమైందా? వీళ్ళందరినీ కూడా ఏ పేదోడు పైన వీళ్ళందరికీ 2 చేతులు ఎత్తి నమస్కారం చేస్తారు. ఎందుకంటే ఈయన ప్రాణం వాళ్ళ చేతిలో పెట్టేస్తారు కాబట్టి. ఈరోజు సామాన్యులకు వీళ్ళు సేవ చేస్తారు. అయితే దీని వెనుక ఉన్న కుట్ర ఏందో చెప్తా. ఇక మీరు ఎందుకు బాగా పనిచేస్తున్నారు, వీళ్ళ వల్ల ఈరోజు ప్రసూతి మరణాలు తగ్గినాయి. ప్రసూతి మరణాలు తగ్గితే ఏంది, ఈరోజు గవర్నమెంట్ దవాఖానలకు సామాన్యులు పోతూ ఉంటారు. అది కాదు కదా, కార్పొరేట్ దవాఖానకు పోవాలి వీళ్ళు. అంటే ఇలా మరణాలు పెరగాలి, శిశు మరణాలు పెరగాలి. పెరిగితే ఈ ప్రభుత్వ దవాఖానలో భయపడి వీళ్ళంతా ఎడిపోవాలి, కార్పొరేట్ దవాఖానలో పోవాలి. అందుకనే ఎక్కడన్నా కాంట్రాక్ట్ ఉన్న వాళ్ళని ఎవరైనా అవుట్ సోర్సింగ్ తీసుకొస్తుందా? అంటే మీ మీద అంత పగెందుకు, అంత కోపం ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈరోజు ఆర్టీసీయన్స్ అంటుంటారు, ఎలక్ట్రీషియన్లో ఆర్టీసీయన్స్ ఉంటారు. ఆ ఆర్టీసీయన్స్ మా కాంట్రాక్ట్ కింద పెట్టమని చెప్పారు. కాంట్రాక్ట్ కింద వస్తే నెక్స్ట్ పర్మనెంట్ చేయాలి, అంతే. పర్మనెంట్ చేయాల్సి వస్తాయని అవుట్ సోర్సింగ్ కింద గుంజిండ్రు. ఇలా ఏందనంటే ఫస్ట్ మనది అవుట్ సోర్సింగ్కి వెళ్ళి తర్వాత కాంట్రాక్ట్ తర్వాత పర్మనెంట్. అంటే పిఆర్సీ ఇవ్వాలి, డిఏలు ఇవ్వాలి, దానికి ఇది చేయాలి. అవన్నీ చేయాల్సి వస్తాయని మీరు డిగ్రేడ్ చేశారు. ఎందుకంటే ఇవాళ మీ సర్వీస్ పెరిగింది. ఇవాళ మీరు సుప్రీంకోర్టు మీకు ఇచ్చిన గైడ్ లైన్స్ కానీ మీరు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అయ్యి దీన్ని ఇచ్చేస్తే మాత్రం సార్ ఇవాళ మీరు చేసిన ర్యాంకింగ్కు ఇవాళ భారతదేశంలో మీరు 3వ ర్యాంకుకు తెలంగాణ నేషనల్ హెల్త్ మిషన్ తీసుకొచ్చిందంటే మీకు అవార్డు ఇవ్వాలి. ఇచ్చే బదులు ఈరోజు డిగ్రేడ్ చేసిండ్రు. రివార్డులు ఇచ్చే బదులు ఏం చేసిండ్రు, డిగ్రేడ్ చేసిండ్రు. ఏ విధంగా డిగ్రేడ్ చేసిండ్రు? కాంట్రాక్ట్కి వెళ్ళి తీసుకొచ్చి అవుట్ సోర్సింగ్ లో పడేసినారు. డిగ్రేడ్ కాకుండా ఏంటిది? ఈరోజు ప్రసూతి మరణాలు తగ్గించడానికి డిగ్రేడ్ చేసిండ్రా, శిశు మరణాలు తగ్గించడానికి డిగ్రేడ్ చేసిండ్రా, పేదల వైద్యం అందిస్తున్నారు డిగ్రేడ్ చేసిండ్రా, పెద్ద డాక్టర్లకు కానీ ఈరోజు వాళ్ళ సమానంగా మేము వైద్యం అందిస్తున్న డిగ్రేడ్ చేసిండ్రా, ఈరోజు వాళ్ళ ప్రాణాలు కాపాడుతున్నామని డిగ్రేడ్ చేసిండ్రా, పేదలకు మేము వైద్యం అందిస్తున్నారు డిగ్రేడ్ చేసిండ్రా. దేనికోసం మనం డిగ్రేడ్ చేసిండ్రు? దేనికోసం మేము బేబీ పాపం ఏంది? వాళ్ళ ప్రాణాలు కాపాడాలమ్మా. ఇన్ని రోజులు ప్రసవ మరణాలు పెరిగిన రోజులు, శిశు మరణాలు పెరిగిన రోజులు, శబాష్ ఎన్హెచ్ఎం బాగా పనిచేస్తున్నారు. వీళ్ళు ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు నా యశోద దవాఖాన గిరాకీ పెరుగుతుంది, ఎంతమంది చేస్తే నా కిమ్స్ దవాఖాన గిరాకీ పెరుగుతుంది, ఎంతమంది చేస్తే నా అపోలో దవాఖాన పెరుగుతుంది అనే ఆలోచన ఈరోజు ప్రభుత్వానికి ఉన్నట్టు చాలా స్పష్టంగా అవుతుంది. ఇవాళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ ఆసుపత్రుల పోరు, ప్రభుత్వ దవాఖాన మెడికోర్ దవాఖాన ఓపెనింగ్కి పోతారు. ఇప్పటికీ 4 హాస్పిటల్ ఓపెన్ చేశారు. బసవతారకం హాస్పిటల్కి పోతారు, సరే క్యాన్సర్ హాస్పిటల్ మంచిదే. అపోలో 100వ దవాఖాన ఈసారి 101వ దవాఖాన రావాలని కోరుకుంటారు. మరి ఎన్హెచ్ఎం కోసం ఎందుకబ్బా మీకు అంత పగ? వీళ్ళు ఏ పాపం చేసిండ్రు? పేదోళ్ళ ప్రాణాలు కాపాడే వీళ్ళు చేసిన పాపమా? ప్రసూతి స్త్రీలను కాపాడే వీళ్ళు చేసిన పాపమా? శిశువులను కాపాడే వీళ్ళు చేసిన పాపమా? ఏ పాపం చేసినా అని చెప్పి ఈరోజు మీరు వీళ్ళను పర్మనెంట్ చేస్తలేరు. ఏ పాపం చేసినా వీళ్ళను కాంట్రాక్ట్కి వెళ్ళి అవుట్ సోర్సింగ్ గుంజుకొచ్చిండ్రు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే దేనికోసం అడగాలి నాకు అర్థమైతే లేదు ఇక్కడ. అంటే ఈరోజు మమ్మల్ని అవుట్ సోర్స్గా మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకుపోయి అడగాలన్నా, లేకుంటే అవుట్ సోర్స్ కానీ డైరెక్ట్ మమ్మల్ని రెగ్యులరైజ్ చేయమని అడగాలన్నా? ఏమని అడగాలి? అసలు దగ్గర తీసుకొని వచ్చి పెట్టిన అంటే మనం ఇప్పుడు దేనికోసం పోరాటం చేయాలంటే మీరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కదా, ఇక మీరు కాంట్రాక్ట్ అడగాలి అని. అర్థమైందా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కదా, ఇక మన కాంట్రాక్ట్ కోసం ఉద్యమం చేయాలని. కాబట్టి ఈరోజు మన ప్రభుత్వం నుండి కోరేది ఒకటే, ఈరోజు నిజంగా ఒక్కొక్కళ్ళతోనే జీతాలు అడిగితే మీ జీతం ఎంత అని అడిగితే పరువు పోతుంది. ఆ పరువు మాది కాదు పోయేది. ఈరోజు ఇచ్చేటోని పరువు పోతుంది. బెంజికాళ్ళ దిగినోడు బిచ్చపోల కాటాన్ని ఇస్తే ఎట్లుంటుంది? సైకిల్ మీద పోయేటో రూపాయి ఇస్తే ఎట్లుంటుంది? ఇలా సైకిల్ మీద పోయే రాష్ట్రాలు రూపాయి 10 రూపాయలు ఇస్తున్నారు. బెంజికాళ్ళ పోయేటోళ్ళు ఆటన 10 పైసలు ఇస్తారు. అర్థమైందా? ఇలా మన ధనిక రాష్ట్రం అంటాం, మిగిలిన బడ్జెట్తో ఏర్పడ్డ రాష్ట్రం అంటాం, స్వయం పాలన అంటాం, నిధులు నియామకాలు మనమే అంటాం, మన నిధులు మనమే అనుకుంటాం, మన పాలన మనది అనుకుంటాం. కానీ ఎడిపోతుంది పాలన. అర్థమైందా బ్రదర్? నేను మన బాటమ్ ఆఫ్ ద హార్ట్ కి నేను మాట్లాడుతున్నా. మీకు చేసేది మాత్రం 100% అన్యాయం. ఎందుకంటే నాకు ఇలా 3 పాయింట్లు నాకు నచ్చిన పాయింట్లు ఈ పిటిషన్ మొత్తంలో 3 పాయింట్లు. ఒకటి తెలంగాణలో ఉన్న ఎన్హెచ్ఎంను 3వ స్థానానికి 11వ స్థానంలో ఉన్న దాన్ని 3వ స్థానంకు తీసుకురావడం. రెండవది పేద ప్రసూతి మహిళలను వాళ్ళ మరణాలు కాకుండా మీరు కాపాడడం, తగ్గించడం, శిశువు మరణాలు కాపాడడం. ఈ మూడింటి కోసం మీకు ఏమన్నా చేయొచ్చు అబ్బా. మిమ్మల్ని పర్మనెంట్ చేయొచ్చు, మీకు డిఐ ఇవ్వచ్చు, మీకు పిఆర్సీ ఇవ్వచ్చు, మీ ప్రమోషన్లు ఇవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈరోజు ప్రైవేట్ కార్పొరేషన్ దీని వెనుక 101% కార్పొరేషన్ మాఫియా ఉంది కాబట్టి ఇంత మంచి పనులు చేస్తున్నారు, మీకు డిగ్రేడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి యొక్క
పనితీరు పడిపోవాలి, దాని గ్రేడింగ్ పడిపోవాలి, అందులో దాని పరిస్థితి పడిపోవాలి. అది దిగజారిపోయిన రోజే ఈరోజు కార్పొరేషన్ బతుకుంటాయి, కార్పొరేట్ హాస్పిటల్ బతుకుంటాయి. కాబట్టి ఈరోజు NHML వాళ్ళ వెనుక ఉన్న కుట్ర అది మీకు నమ్మనికి సమయం పడుతుంది. నేను ఇళ్ళనే ఉంటా కాబట్టి నాకు అర్థమైపోతుంది ఏంటంటే ఈరోజు మీరు అదే విధంగా పని చేసుకుంటా పోతే, ఈరోజు మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ వెనకకు లాగకుంటే, మిమ్మల్ని అదే విధంగా ప్రోత్సహించుకుంటా పోతే, ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు మెరుగుపడితే ఈరోజు అందులో వచ్చేటోళ్ళు, అందులో నిలబడేటోళ్ళు, అందులో మాట్లాడేటోళ్ళు, అందులో ఈరోజు రోజుకు మామూలు మధ్యతరగతి వాళ్ళు కూడా ఈరోజు ఆ దవాఖానకు ఉన్నతమైన కుటుంబాలు కూడా, ఇంకా నేను కూడా గాంధీ దవాఖాన పుట్టిన వాళ్ళే, మళ్ళీ అదే హాస్పిటల్కి పోయే దారి పడతారు. కాబట్టి దాన్ని డిగ్రేడ్ చేయడానికి అని చెప్పి మిమ్మల్ని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఈరోజు మీరు ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చారు. దవాఖానలో పనిచేయాల్సిన వాళ్ళను, ఈరోజు ప్రజల సేవలు అందించాల్సిన వాళ్ళను, ఈరోజు వాళ్ళకు ఎవరికైతే శిశువుల పిల్లలకు సేవలు అందించాల్సిన వాళ్ళని ఇవాళ ఏం చేస్తున్నారు వాళ్ళను వెనక గుంజి ఈరోజు ధర్నా చౌకలో కూర్చోబెట్టిండ్రు. ఎవరు కూర్చోబెట్టిండ్రు? శ్రీమాన్ రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టిండ్రు. మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టిండ్రు. ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు ఉస్మానియా దవాఖానకు రాడు, ప్రభుత్వ దవాఖాన పేట్పూర్తి దవాఖానకు రాడు, గాంధీ దవాఖానకు రాడు, అపోలో దవాఖాన పోతాడు, మెడికోడ్ దవాఖాన పోతారు, అటు పోతారు. కాబట్టి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, మిత్రులారా, మీరు ఇది మొదటి ధర్నానే కావచ్చు, కానీ బలంగా కొట్టాలండి. మీరు కొట్టాలి మీకోసం కాదు. ఈరోజు మీరు బలంగా ఉంటే, మీరు ధైర్యంగా ఉంటే, మీకు ఆర్థిక స్వాతంత్రం వస్తే, మీకు మంచి జీతాలు వస్తే పేదోళ్ళకి ఇంకా సేవలు చేయొచ్చు, పేదోళ్ళ మరణాలు తగ్గియచ్చు, శిశు మరణాలు ఇంకా తగ్గియచ్చు. గ్రామీణ స్థాయిలో ఉన్న పేద మహిళలు, స్లమ్లలో ఉన్న పేద మహిళలు గల్లా ఎగిరేసుకొని ధైర్యంగా నేను ప్రభుత్వ ఆసుపత్రికి పోతే నేషనల్ హెల్త్ మిషన్ డాక్టర్లు ఉంటారు, వాళ్ళు మనం కాపాడుతారనే ధైర్యం వాళ్ళకు వస్తుంది. కాబట్టి ఈ రోజున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. వీళ్ళ న్యాయమైన డిమాండ్లు మీరు వెంటనే వీటన్నిటిని కూడా మీరు ఇమీడియట్ గా వీటన్నిటి కూడా అమలు చేయాలని కోరుకుంటా. ఖచ్చితంగా పెద్ద ఎత్తున మన ఉద్యమం చేద్దాం. వచ్చే రోజుల్లో అసెంబ్లీ నడుస్తుంది, చలో అసెంబ్లీ పోదాము. 14వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. క్యాబినెట్ మీటింగ్ లో కూడా మీరు అందరు మంత్రులకు కలిసి, ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్, దీని వెనక ముఖ్యమంత్రి పాత్ర ఉంటుంది. ఎందుకంటే మెడికోడ్ దవాఖాన అంతా వాళ్ళదే. నాకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పెద్దగా ఉంటుందని అనుకుంటలేను. ఎందుకంటే మెడికోడ్ దవాఖాన ఎక్కడ పోతే అక్కడ ఉరుకుతుండు, అపోలో ఏడు పెడితే వాళ్ళు ఉరుకుతుండ్రు. ప్రైవేట్ ఒకటే చెప్తున్నా, ఈ రాష్ట్రంలో పేదవారికి వైద్యం అందుతుంది, పేదవారికి వైద్యం చేస్తుంది. నిజంగా ప్రభుత్వ ఆసుపత్రి గల్లా ఎగిరేసుకొని పోవాలంటే ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులందరూ కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది, అప్పుడు వీళ్ళ సత్తా ఏందో తెలుస్తుంది. వీళ్ళ దమ్మ మీకు తెలియదు, మీరు అక్కడ బోరు మీకు తెలియదు. కాబట్టి చెప్తున్నా, వీళ్ళ కొన్ని డిమాండ్లు ఏంటంటే సెక్యూరిటీ గార్డ్ సార్, మేము మా గురించి 8,500 సాలరీ వస్తుంది సార్. ఓకే ఇది అయిపోయినా చెప్పు చెప్పబ్బా. రైట్, ఓకే. సెక్యూరిటీ గార్డులది వాళ్ళ జీతాలు అన్యాయంగా ఉన్నాయని చెప్పిన నేను డాక్టర్లకే సెక్యూరిటీ వరకనే ముందు పదములన్నా, నువ్వు ఇక్కడనే ఉండు. అయితే క్రమబద్ధంగా పూర్తయ్యే వరకు 78 క్యాడర్ల కింద డిమాండ్లను పూర్తి చేయండి. నేషనల్ ఒక్కొక్క దానికి మీరు సప్పలు కొట్టాలి. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులందరినీ క్రమబద్ధంగా చేయడం వలన రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి భారం ఉండదు. అర్థమైందా? గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి NMH క్యాడర్ ఫిక్సేషన్ చేసి 100% గ్రాస్ శాలరీ ఇప్పించండి. ముందస్తు సమాచారం సమ్మతి లేకుండా కాంట్రాక్ట్ 3 నెలల పైన ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఏజెన్సీల బదిలీ చేయడం ద్వారా ప్రభావితం చేసే జీవో నంబర్ 1195 పునఃపరిశీలించండి, అంటే వెంటనే రద్దు చేయండి. అవుట్సోర్సింగ్ ఏజెన్సీలను రద్దు చేసి NHMS ఉద్యోగులందరినీ స్టేట్ హెల్త్ సొసైటీలోనే కొనసాగించి వారికి స్పర్శ్ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతున్నాము. NMH సిబ్బంది జీతాలను సకాలంలో చెల్లింపు అంటే ప్రతి నెల 5వ తేదీ లోపు చెల్లించాల్సిందిగా కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగికి ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ మరియు 8% లాయల్టీ బోనస్ అందించాలి. 2020 నుండి పెండింగ్ లో ఉంది. NHM విభాగంలోని ప్రతి మహిళా సిబ్బందికి క్యాడర్ సంబంధం లేకుండా 180 రోజుల వేతనం కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఏదైనా NHM
ఆ ఉద్యోగి మరణించినైతే వాటికి కుటుంబానికి చాలా తక్కువ బ్రదర్ 50 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు కుటుంబంలో సభ్యులకు ఒకరికి వారి హోదాకు తగిన విధంగా ఉద్యోగ అవకాశం కల్పించాలి. పైన పేర్కొన్న మరియు డ్రైవర్ సెక్యూరిటీ సిబ్బంది యొక్క జీతభత్యాలు కూడా పెంచాలి, వాళ్ళకు కూడా ఉద్యోగం క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ నుంచి పేషెంట్ వరకు మేము సెక్యూరిటీ ఇస్తున్నాం, కానీ మాకే సెక్యూరిటీ లేదు. డాక్టర్ నుండి ఈరోజు డాక్టర్ నుండి పేషెంట్ వరకు అందరికి సెక్యూరిటీ ఇస్తున్నటువంటి వారి జీతాలను వాళ్ళ పెంచాలి, అంతేకాకుండా వాళ్ళ జాబ్ సెక్యూరిటీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. జివో 16 అనేది ఇంప్లిమెంట్ చేయాలనేది డిమాండ్ చేస్తున్నాం. అదే ఓకేనా? ఓకే. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు. ఖచ్చితంగా మీ ఉద్యమం మిత్రులారా, పోరాడితే పోయేది లేదు, బానిస సంఖ్యలు తప్ప. మీరు మనం తెచ్చుకున్న తెలంగాణలో మీరు చదివిన ప్రతి డిమాండ్ మీకు ఇవ్వవలసిందే. ఇచ్చేదాకా మీరు పోరాటం చేయండి. 14వ తారీఖు క్యాబినెట్ లో దీన్ని చర్చకు రావాలి. చర్చకు వచ్చేటట్టుగా మీరు ఖచ్చితంగా మంత్రులందరూ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వండి. అంతేకాకుండా గట్టి ప్రోగ్రామ్ తీసుకోండి. ఏవేవి? చెలో అసెంబ్లీ, చెలో సెక్రటరియట్, చెలో రాజ్ భవన్ అనేది ఉండాలి. ఉద్యోగుల ఐక్యత, ఎన్హెచ్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత, ఎన్హెచ్ఎం ఉద్యోగుల ఐక్యత, ఎన్ఎంఎస్ న్యాయమైన డిమాండ్లను ఆవాజ్ దో, ఆవాజ్ దో, ఆవాజ్ దో. వర్ధిల్లాలి ఎన్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఎన్హెచ్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి ఎన్ఎంఎస్ ఉద్యోగుల ఐక్యత. అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ, మేరా భారత్ మహాన్ హై. హలో, నా పేరు రవీందర్, ఓటీ అసిస్టెంట్, మా గజ్వల్లి. మాకు ఫస్ట్ వెయిటింగ్ లా 7,550 రూపాయలు ఇచ్చేవారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు 7,550 రూపాయలు